డ్రాప్ షిప్పింగ్ చేయాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరికి నా ఫస్ట్ క్వశ్చన్, మీకు ఎలా హీరో ప్రోడక్ట్స్ తెలుస్తుంది? మీరు ఎలా పక్కా ఈ ప్రోడక్ట్ వర్క్ అవుతుంది అని మీరు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయగలరు? ఎస్, బయట చాలా టూల్స్ ఉన్నాయి. మీరు రోపోసోకి వెళ్ళి రోపోసోలో పొటెన్షియల్ హీరోస్ కానీ, న్యూలీ లాంచ్డ్ కానీ, ప్రోడక్ట్స్ ఫర్ టెస్టింగ్ కానీ, ఇలా చాలా కేటగిరీస్లో ప్రోడక్ట్స్ను ఐడెంటిఫై చేయవచ్చు. లేదా మీరు మెటా యాడ్స్కి వెళ్ళి బయట ఎవరు ఎటువంటి యాడ్స్ను రన్ చేస్తున్నారో చూడవచ్చు. అండ్ చాలా పెయిడ్ టూల్స్ కూడా ఉన్నాయి. సో వాటిని యూస్ చేసి కూడా మనం ప్రోడక్ట్ను ఐడెంటిఫై చేయవచ్చు. నేను ప్రోడక్ట్స్ను ఐడెంటిఫై చేయడం అవ్వదు అని చెప్పట్లేదు, బట్ అలా ప్రోడక్ట్ను ఐడెంటిఫై చేసిన తర్వాత మనకు మల్టిపుల్ ప్రోడక్ట్స్ కనబడతాయి. ఆ మల్టిపుల్ ప్రోడక్ట్స్లో ఈ ప్రోడక్ట్నే నేను ప్రమోట్ చేస్తాను, ఈ ప్రోడక్ట్ నుంచి నాకు సేల్స్ వస్తుంది అని మీకు ఎలా తెలుసు? సో దాట్స్ $1 million క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కు ఆన్సరే టెస్టింగ్. సో ప్రతి ఒక్కరు మోస్ట్లీ నాకు బయట మీకు చెప్తున్నారో లేదో తెలియదు, కానీ మీకు ఈ ప్రోడక్ట్ వర్కౌట్ అవుతుందా లేదా అని మీకు ఎలా తెలుస్తుందంటే మీరు టెస్ట్ చేస్తే తెలుస్తుంది. టెస్టింగ్ 2 రకాలు. నంబర్ 1, మీరు డైరెక్ట్గా ఆ ప్రోడక్ట్కి ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తారు. రోపోసో నుంచి ఆ వెబ్సైట్ని కనెక్ట్ చేస్తారు. అలా కనెక్ట్ చేసిన ప్రోడక్ట్కు యాడ్స్ అనేది రన్ చేస్తారు. ఈ యాడ్స్కు మీరు 2 రకాలుగా యాడ్ అనేది క్రియేట్ చేయవచ్చు. నంబర్ 1, మీరు ఇంటర్నెట్ నుంచి సేమ్ వీడియోస్ని తీసుకొని కొంచెం ఎడిట్ చేసి దాన్ని యాడ్గా రన్ చేయవచ్చు. నంబర్ 2, లేదా మీరే మీ ప్రోడక్ట్కి మీ ఓన్ వాయిస్ ఇచ్చి ఇంటర్నెట్ క్లిప్స్ నుంచి యాడ్ చేసి మీరే కొత్తగా ఇంకో న్యూ వర్షన్ లాగా క్రియేట్ చేసి యాడ్ అనేది రన్ చేయవచ్చు. ఈ మెథడ్లో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే మీరు ప్రోడక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేయరు, బట్ డైరెక్ట్గా యాడ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్ కేస్ మీ యాడ్ బాగుంది అంటే పీపుల్ చూసి క్లిక్ చేసి మీ వెబ్సైట్కి వచ్చి పర్చేస్ చేస్తారు. ఈ మెథడ్ యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటంటే మీకు క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఏ విధంగానూ తెలియదు. సెకండ్ మెథడ్ వచ్చి నేను చేసిన మెథడ్. నేను ఇప్పుడు ఏం చేశానంటే నా ఓన్ వెబ్సైట్కి వెళ్ళి ఏదైతే రోపోసో క్లౌడ్ నుంచి ఆర్డర్ చేయాలి, నేను సెల్ చేస్తాను అనుకున్నానో వాటిని, అండ్ మీషోలో నేను ఏదైతే కొన్ని ప్రోడక్ట్స్ నాకు నచ్చింది అనుకున్నానో వాటిని నా ఓన్ అడ్రస్కి నేను ఆర్డర్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏ యాడ్స్ రన్ చేయలేదు. నా ఫస్ట్ పేజ్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ చూడ్డానికి ఎలా ఉంది, నేను ఒక యాడ్ను క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేయగలను, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సెల్ చేసే ప్రోడక్ట్ పర్చేస్ చేసే కస్టమర్కి వర్తా కాదా అనే విధంగా నేను డిసైడ్ చేయాలి అనుకున్నా. అలా మల్టిపుల్ ప్రోడక్ట్స్ను నేను ఆర్డర్ చేశా. సో ఇప్పటికీ నేను దీని మీద స్పెండ్ చేసిన అమౌంట్ ఒక 2500 రూపీస్ వరకు వచ్చింటుంది. నో యాడ్స్, ఓన్లీ ఆన్ ది ప్రోడక్ట్ టెస్టింగ్ అని నేను ఒక 2500 రూపీస్ వరకు స్పెండ్ చేశా. ఎందుకు స్పెండ్ చేశా? వన్స్ అగైన్, డమ్మీ ప్రోడక్ట్ సెల్ చేస్తే మనం బిజినెస్ చెయ్యలేము. పీపుల్ ఆబ్వియస్గా రిటర్న్ చేయాలి అనుకుంటారు. నంబర్ 2, రోపోసో నాకు ఎన్ని రోజుల్లో డెలివరీ చేస్తుంది, ఎలాంటి ప్రోడక్ట్ డెలివరీ చేస్తుందని నాకు తెలియాలి. 1 or 2 ఇండివిజువల్ ప్రోడక్ట్స్ నేను ఆర్డర్ చేసినప్పుడు యాజ్ ఎ బయ్యర్గా అండ్ యాజ్ ఎ సెల్లర్గా నా ప్రోడక్ట్ను నేను టెస్ట్ చేయాలి అనేది నా బిలీఫ్. నేను సెల్ చేసే ప్రోడక్ట్ క్వాలిటీ వైజ్గాను డెలివరీ వైజ్గాను అన్నీ కరెక్ట్గా ఉండాలి అనేది నా చిన్న హోప్. ఇదేది అవసరం లేదు అని మీరు అనుకుంటే యూ కెన్ గో హెడ్, బట్ యాజ్ ఎన్ ఈ-కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నా కాబట్టి సెల్ చేసే ప్రతి ప్రోడక్ట్ క్వాలిటీగా ఉంటే మన బ్రాండ్కి అండ్ మన ఫ్యూచర్కి కూడా మంచి సేల్స్ రావడానికి కూడా చాలా ఆపర్చునిటీస్ ఉంటుంది. దిస్ ఇస్ మై బిలీఫ్ అండ్ దట్స్ వై ఐఎమ్ డూయింగ్ దిస్. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏ ప్రోడక్ట్స్ని ఆర్డర్ చేశా, అవి ఎలా ఉన్నాయి, వాటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, వాటి ప్రైస్ ఎంత, మనం సెల్ చేయగలము అంటే ఎంత ప్రైస్కి సెల్ చేయవచ్చు అని చూద్దాం. సో బేసిక్గా నేను ఒక మోస్ట్లీ అరౌండ్ 10 ప్రోడక్ట్స్ వరకు ఆర్డర్ చేసింటా. ఫస్ట్ రోపోసో నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది నా రోపోసో అకౌంట్. ఈ అకౌంట్లో మీరు ఇక్కడికి వెళ్ళి మేనేజ్ ఆర్డర్స్ వెళ్ళి చూసారంటే టోటల్ ఆల్ ఆర్డర్స్లో నేను 3 ప్రోడక్ట్స్ను రోపోసో నుంచి ఆర్డర్ చేశాను. ఈ 3 ప్రోడక్ట్స్ నాకు మంచి హోప్ అనేది ఉండే. నేను ప్రీపెయిడ్ చేయలేదు, సిఓడి అనేది చేశా, అంటే క్యాష్ ఆన్ డెలివరీనే చేశా. ఇప్పుడు మీరు చూసారంటే ఈ 3 ప్రోడక్ట్స్ నేను ఎప్పుడు ఆర్డర్ చేశా? 5 జూన్ ఆర్డర్ చేశా. నాకు ఎప్పుడు డెలివరీ అయింది? ఒక్క ప్రోడక్ట్ 9th జూన్ డెలివరీ అయింది, ఇంకో ప్రోడక్ట్ 13th జూన్ డెలివరీ అయింది, ఇంకో ప్రోడక్ట్ ఆన్ ద వేలో ఉంది. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ ఏంటంటే నేను మూడింటిని కలిపి ఒకే ఆర్డర్ చేశా. ఒక్కొక్క ఆర్డరు నాకు 1 or 2 వీక్స్లో వచ్చింది. ఇది మోర్ దెన్ 1 వీక్ తీసుకుంది, ఇది 4 days తీసుకుంది, ఇది ఇంకా ఆర్డర్ ఆన్ ద వేలోనే ఉంది. మోస్ట్లీ ఇది ఫెయిల్డ్ అని చూపిస్తూ ఉంది, బట్ ఆన్ ద వేలోనే ఉంది అని ఇక్కడ మనకి ట్రాన్సిట్లో చూపిస్తూ ఉంది. సో 3 ఆర్డర్స్ సిఓడి పెట్టా. ట్రస్ట్ మీ, నేను యాజ్ ఎ సెల్లర్ నాకు ఈ ప్రోడక్ట్స్ని నేను టెస్ట్ చేయాలి అనే క్యూరియాసిటీ ఉన్నందువల్ల మాత్రమే
సిఓడిని అక్సెప్ట్ చేశా. ఎందుకంటే చాలా ఫ్రిక్షన్ ఉంది గైస్. ఇది నా లైఫ్ స్టైల్ బేస్ చేసి నేను చెప్తున్నా. ఒకసారి వాళ్ళు కాల్ చేసి నాకు సార్ ప్రోడక్ట్ వచ్చింది అంటే నేను ఎక్కడున్నానో అనేదే మనకు తెలీదు. సమ్టైమ్స్ బయట ఉంటాము, సమ్టైమ్స్ ఆఫీస్లో ఉంటాము, సమ్టైమ్స్ వర్క్లో ఉంటాము. చాలా వర్క్లోడ్ ఉండడం వల్ల ఈ ప్రోడక్ట్ రీచ్ అయ్యింది అంటే నేను కిందకి వెళ్ళి పే చేసి కలెక్ట్ చేసి తీసుకునే అనే ఫ్రిక్షన్ చాలా ఉంది. అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ ద వర్కింగ్ పీపుల్కి అనేది నా బిలీఫ్. సో అంటిల్ అన్లెస్ మనం ప్రీపెయిడ్ను ఎంకరేజ్ చేస్తే మాత్రమే మన ఆర్డర్స్ డెలివరీ అవుతాయి. ఎందుకంటే మన ప్రోడక్ట్ను ఆన్ ద స్పాట్ ఆ టెన్షన్లో అంటే ఆ అర్జెన్సీలో కస్టమర్ పర్చేస్ చేసింటాడు. అలా పర్చేస్ చేసేటప్పుడు ప్రీపెయిడ్ ఉంటే వెంటనే ఇలా ఆర్డర్ చేసేసి ఉంటాడు. సో కస్టమర్కి కాల్ వచ్చిందంటే సార్ మీరు ఆర్డర్ చేసేసారు అంటే వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళండి, అక్కడ పెట్టేసి వెళ్ళండి అనే ఛాన్సెస్ చాలా ఉంటుంది. సో మనకు కూడా డెలివరీ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. సిఓడి ఇస్ ఎ ఫ్రిక్షన్ నౌ, అంటే చాలా కష్టం ఉంది అనేది నా ఒపీనియన్. ఫస్ట్ ప్రోడక్ట్స్ ఇందులో ఈజ్ దిస్ ప్రోడక్ట్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ మల్టీపర్పస్ ఫోల్డబుల్ ఫ్లోర్ క్లీనింగ్ మాప్. ఇప్పుడు మీరు కూడా ఒక ప్రోడక్ట్ని సెల్ చేస్తే ఏం చేస్తారు అంటే ఇదే వీడియోని యాడ్గా రన్ చేస్తారు, కరెక్ట్ కదా? సో ఇప్పుడు మీరు యాజ్ ఎ సెల్లర్గా ప్రోడక్ట్ని చూడలేదు, యాజ్ ఎ బయ్యర్గా వాళ్ళు ఆ ప్రోడక్ట్ని చూడలేదు. మీకు ఓన్లీ సోర్స్ ఆఫ్ ట్రూత్ ఏంటంటే ఈ వీడియో యాడ్. ఏదైతే ఈ ఇండియన్ వీడియో యాడ్ ఉందో దాన్ని చూసేసి ఇది ఒరిజినల్ క్వాలిటీ ఇలాగే ఉంటుంది అని మీరు రియాలిటీ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసారంటే నాకు మీకు క్లియర్గా చూపించడానికి అవుతుందో లేదో అని తెలీదు. ఇక్కడ చూడండి, మొత్తం యూస్డ్ లేదా చాలా ఓల్డ్ ప్రోడక్ట్ ఇది. అండ్ ఇక్కడ డర్టీ మార్క్స్ చూడొచ్చు, చాలా లైక్ యూస్డ్ ప్రోడక్ట్, చాలా రోజుల నుంచి అలాగే పెట్టి వదిలేశారు, లేదంటే రిటర్న్స్లో వచ్చిన ప్రోడక్టు. దీన్ని నేను యాడ్ కూడా చేయలేకపోతున్నా లోపలికి. ఓకే సరే బ్రో, ఎలాగో కష్టపడి దాన్ని యాడ్ చేద్దాం అనుకుంటే ఇది డ్యామేజ్డ్. దీనికి ఒక స్క్రూ ఉండాలి, ఆ స్క్రూ లేదు. ఒకవైపు స్క్రూ ఉంది, ఇంకోవైపు ఆ స్క్రూ లేదు. అండ్ ఇప్పుడు దీన్ని నేను ఇలా పుల్ చేయాలి, ఇలా పుల్ చేసి దీన్ని స్క్వీజ్ చేయాలి, విచ్ ఇస్ నాట్ వర్కింగ్. మీరు చూస్తున్నారు స్క్వీజ్ అవ్వడం లేదు. ఎందుకు అవ్వడం లేదంటే ఆబ్వియస్గా స్క్రూ లేదు అండ్ ఇది కూడా చాలా టైట్ ఉంది. ఆ గేర్ ఇంకా వర్క్ అవుతా ఉందా లేదా అని నాకు తెలీదు. బట్ ఇంకొంచెం పుల్ చేశానంటే నేను ఇది ఇరిగిపోద్ది, ఇది అయితే ఐఎమ్ షూర్. సో ఇట్స్ నాట్ వర్కింగ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, ఎందుకంటే పుల్ చేస్తుంటే ఇది బయటకు వస్తూ ఉంది స్క్రూ. మీరు చూడడానికి అవుతుందో లేదో తెలీదు, ఇది చూడండి. సో దిస్ ఇస్ వాట్ ఐ గాట్ ఫర్ మై ప్రోడక్ట్. ఇప్పుడు దీని మీద నేను ఎంత యావరేజ్ అంతా మీరు చూడొచ్చు, 446, 800, 500, 430, 376 ఇంత ఉంది. లెట్స్ సే నేను యావరేజ్ 500 వేసుకున్నా. మనకి రోపోసో నుంచి వస్తున్న ప్రోడక్టే యావరేజ్ 500. దీని మీద నేను ప్రాఫిట్ చూడాలి అంటే మినిమం 30%, అట్లీస్ట్ లైక్ 50% పెడతాము, 20%, 30%, 20% యాడ్స్కి, ఒక 20%లో 10% రిటర్న్స్ ఇవన్నీ కన్సిడర్ చేసుకున్నా మనకు ఒక 10 to 20% వస్తుంది అనుకుందాం. సో నేనేం చెప్తున్నానంటే 500 ప్రోడక్ట్స్ని మనం ఒక 900 రూపీస్కి సెల్ చేస్తే, ఒక 1000 రూపీస్కి సెల్ చేస్తే మనకు మంచి ప్రాఫిట్ మార్జిన్స్ వస్తుంది అనేది కరెక్ట్ బిలీవ్. బట్ ఇది చూసిన తర్వాత 500 రూపీస్కి దీన్ని వస్తున్న ప్రోడక్ట్ను నేను మహా అంటే దీన్ని ఒక 700 రూపీస్కి సెల్ చేయవచ్చు. ఇది మార్కెటింగ్, ఇది సెల్ అవ్వదా బ్రో, నువ్వు డ్రాప్ షిప్పింగ్ చేస్తే ఇది వర్కౌట్ అవ్వదా అంటావా? లేదు, వర్కౌట్ అవుతుంది. ఎందుకు వర్కౌట్ అవుతుంది అంటే డ్రాప్ షిప్పింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ది యాడ్స్ యూ క్రియేట్. సో నేను ఇదే యాడ్ను, ఇప్పుడు ఇందులో చూసిన యాడ్ను నాకు ఓన్గా వాయిస్ ఇచ్చి మంచి ఆఫర్లా క్రియేట్ చేసి, ఇది నాకు అలా స్టోరేజ్ అయింది, నీకు మంచి యాడ్ క్రియేట్ చేయడం వస్తుంది అంటే నువ్వు సెల్ చేయవచ్చు, నో క్వశ్చన్స్ ఆస్క్డ్, సెల్ చేయవచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ యాడ్, ఇట్స్ అబౌట్ ది కస్టమర్. యాడ్ను చూసి కస్టమర్ పర్చేస్ చేసిన తర్వాత ఇలా ఆ ప్రోడక్ట్ వెళ్తే కస్టమర్ హ్యాపీ ఉంటాడా? నెంబర్ 1. నెంబర్ 2, నాకు రిటర్న్ కావాలి అని డిమాండ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వర్స్ట్ సినారియోస్ షాపిఫైకి రిపోర్ట్ చేస్తారు. అలా రిపోర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మల్టిపుల్ రిపోర్ట్స్ వచ్చిందంటే షాపిఫై మన షాప్ను బ్లాక్ చేసేస్తుంది. దిస్ హ్యాపెన్స్. ఇది మీకు బయట చెప్తారో లేదో నాకు తెలియదు కానీ దిస్ హ్యాపెన్. నెక్స్ట్ టైం ఏ ప్రోడక్ట్ను ఆన్లైన్లో పర్చేస్ చేయడు, అట్లీస్ట్ వెబ్సైట్స్ నుంచి పర్చేస్ చేయడు. సో ఆ గుడ్ విల్ ఏదైతే ఉందో, కస్టమర్ ఏదైతే ఆన్లైన్స్ నుంచి ఆర్డర్ చేస్తున్నాడో ఆ మైండ్ సెట్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఇంకా ఏ వెబ్సైట్స్ను నేను ఆన్లైన్లో ట్రస్ట్ చేయను, లెట్స్ గో విత్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ అనే విధంగా ట్రాన్సిషన్ అయిపోతాడు.
సో ఇలాంటి 1 or 2 పీపుల్ చేసే మిస్టేక్స్ వల్ల ఒక ఓన్ బ్రాండ్ను బిల్డ్ చేయడం అనేది చాలా కష్టం. మీరు మీకు బ్యాక్ ఎండ్లో స్టోరీ లేకుండా మీరు ఏ ప్రోడక్ట్ను సెల్ చేయరు. ఇది న్యూ అనుకోకండి, బయట చాలా మంది ఆల్రెడీ ఇష్యూని ఫేస్ చేసి ఉంటారు. ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఐఎమ్ ది ఓన్లీ వన్. బయట మీరు వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసింటే ఫేక్ ఆర్డర్స్ రావడం, ఫేక్ ప్రోడక్ట్స్ రావడం ఇలాంటివి చాలా మందికి జరిగింటుంది. అలా జరగడం వల్ల పీపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక కంటెంట్ లేనిదే, ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఫాలోవర్స్ లేనిదే, ఒక ట్రస్ట్ లేనిదే మీ వద్ద పర్చేస్ చెయ్యరు. సో ఈ ప్రోడక్ట్ను మనం సెల్ చేయగలమా? నా హోప్ నో, ఐ కాంట్ సెల్ దిస్ ప్రోడక్ట్. 500 రూపీస్ అనేదే దీనికి ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఇది వర్క్ లేని, ఫంక్షన్ లేని, ఇలాంటి డబుల్ జాయింట్లో ఒక ప్రాపర్ ప్యాకేజింగ్ లేని ఒక ప్రోడక్ట్ కింద నాకు వచ్చిందంటే ఇలాంటి ప్రోడక్ట్ను నేను సెల్ చేయలేను, యాడ్స్ కూడా క్రియేట్ చేయలేను. సో దిస్ ఇస్ అవుట్. రోపోసోలో మనం ఆర్డర్ చేసిన సెకండ్ ప్రోడక్ట్స్ ఈ 5-in-1 హ్యాండ్-హెల్డ్ బాత్రూమ్ క్లీనింగ్ బ్రష్. నాకు దీని మీద చాలా హోప్స్ ఉండే, ఎందుకంటే మీరు ఈ వీడియోస్ చూడండి, మనకి ఇది ఎంతకు వస్తూ ఉంది, ఒకటి 978, ఇంకొకటి 503. రోపోసోలోనే 2 ప్రైస్ రేంజెస్లో ఉంది. సో ఈ 2 ప్రైస్ రేంజెస్లో ఆ వీడియోస్ చూడండి ఎంత క్లియర్గా, కాన్ఫిడెంట్గా ఉంది. ఎవరు చూసిన వాళ్ళు కూడా ఓ ఇట్స్ నైస్, వెరీ నైస్ అనుకుంటారు కదా. యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ మచ్ కంప్లైంట్స్ అబౌట్ దిస్ ప్రోడక్ట్. మీరు ఇప్పుడు చూసారంటే ఆ ప్రోడక్ట్ ఇదే. సో ఇది చార్జ్ చేసే ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ను నేను ఎక్కడంతా యూస్ చేయవచ్చు. వాళ్ళు చూపిస్తున్న అన్ని వీడియోస్లోనూ మీరు చూసారంటే మ్యాట్ క్లీన్ చేస్తున్నారు, సింక్ క్లీన్ చేస్తున్నారు, స్టవ్ క్లీన్ చేస్తున్నారు. బట్ టు బి ఆనెస్ట్, ఇలా మ్యాట్ క్లీన్ చేయడానికి, స్టవ్ క్లీన్ చేయడానికి, లేదా వెసల్స్ క్లీన్ చేయడానికి మన ఇండియన్ కస్టమర్స్ దీన్ని యూస్ చేస్తారా? దట్స్ మై క్వశ్చన్. అది కూడా మినిమం ప్రైజే దీనిది 500 రూపీస్ ఉంది. బల్క్లో పర్చేస్ చేశానంటే నాకు ఒక 200 నుంచి 300 దొరుకుతుంది అనుకున్నాం. సో నేను దీన్ని మినిమం రోపోసో నుంచి డ్రాప్ షిప్పింగ్ చేస్తే అగైన్ 700 నుంచి 1000 రూపీస్ పెట్టాలి. సో 700 నుంచి 1000 రూపీస్ పెడితే కస్టమర్ దీన్ని పర్చేస్ చేస్తాడా? పర్చేస్ చేసిన తర్వాత నేను దీనికి మల్టిపుల్ పీపుల్ వద్ద ఫీడ్బ్యాక్ తీసుకున్నా. నా అదర్ ఫ్రెండ్స్కి వాళ్ళందరినీ పిలిచి ఇలా ఉంది ప్రోడక్ట్, మీరు పర్చేస్ చేస్తారా అనే విధంగా ఫీడ్బ్యాక్ తీసుకున్నా. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి స్పీడ్ ఈస్ నాట్ ఎనఫ్. ఈ స్పీడ్లో రొటేట్ అవుతే ఆ ప్రోడక్ట్ క్లీనింగ్ అనేది చాలా స్లోగా చేస్తుంది. సో ఇదేదో ఫ్యాన్సీ టూల్గా ఉంటుంది కానీ ఆ క్లీనింగ్ చేసే ప్రాసెస్ని లేట్ చేస్తుంది. నేను అక్కడ ఆ సోప్ కానీ జెల్ కానీ వేసి నార్మల్ క్లీనింగ్ బ్రష్తో దీంట్లో క్లీన్ చేసుకొని వెళ్ళే సేమ్ ప్రాసెస్ నాకు దీంట్లో చేశానంటే చేసి దీన్ని క్లీన్ చేసి, సో నాకు ఇక్కడ ఒక యాడెడ్ బెనిఫిట్గా ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీథింగ్ హియర్. ఎందుకంటే దీని రివ్యూస్ చాలా మిక్స్డ్ ఉంది. నేను ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో కూడా రివ్యూస్ చెక్ చేసా. పీపుల్ ఆర్ నాట్ దాట్ మచ్ హ్యాపీ. ఎందుకంటే యాడ్స్లో రన్ చేస్తున్న వీడియోస్కి వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి ఇది మ్యాచ్ అవ్వడం లేదు. పీపుల్ ఆర్ నాట్ వెరీ హ్యాపీ అబౌట్ హౌ ఎఫిషియంట్ దిస్ ప్రోడక్ట్ ఈజ్. ఓకే, దిస్ ఇస్ ద రియాలిటీ. సో మీరు కూడా ఒకసారి కమెంట్ చేయండి, దీన్ని మనం సెల్ చేయగలమా? సెల్ చేస్తాము అంటే యాడ్లో ఎలాంటి యాడ్ను నేను క్రియేట్ చేయగలను? మీకు స్టవ్ గురించి స్పెసిఫిక్గా క్రియేట్ చేయగలమా, లేదంటే ఎక్కడ చూపించి మీరు దీన్ని యూజ్ చేయండి అని చెప్పగలం? సో దిస్ ఇస్ మై క్వశ్చన్. ఓకే, ప్రతి క్వశ్చన్ను నోట్ చేసుకోండి. యాజ్ ఎ బిజినెస్ ఓనర్గా నేను మీతో మాట్లాడుతున్నా, అండ్ మీరు కూడా యాజ్ ఎ బిజినెస్ ఓనర్గా రెస్పాండ్ అవుతారు అని అనుకుంటున్నా. దిస్ ఇస్ థర్డ్ ప్రోడక్ట్, మైక్రో ఫైబర్ క్లీనింగ్ క్లాత్. చాలా ఫ్యాన్సీగా ఉండే, మీరు అలా క్లీన్ చేసుకుని ఒక కర్చిప్ లాగా ఉంటుంది, ఇలా తీసేసి రికార్డ్ చేసి క్లీన్ మాప్ చేసి మొత్తం అయిపోయిందంటే మనం పారేయచ్చు, లేదంటే వాష్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ది గోల్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్. నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే ఇది ఒక్కటి 250 రూపీస్కి వస్తూ ఉంది. సో థిక్నెస్ ఎలా ఉంటుందో తెలీదు. అండ్ వర్స్ట్ పార్ట్ ఏంటి అంటే ఈ ప్రోడక్ట్ నాకు ఇంకా రానే లేదు. ఓకే, స్ట్రైట్ ఫార్వర్డ్ నాకు ఇంకా ప్రోడక్ట్ రానే లేదు. ఇట్స్ ఇన్ ది ట్రాన్సిట్ స్టేట్. నేను చూపించా కదా, ఇట్స్ ఇన్ ది ట్రాన్సిట్ స్టేట్. మీరు అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ చూసారంటే ఇట్స్ ఇన్ ద ట్రాన్సిట్ అని వస్తూ ఉంది. దీనికి ముందు ఇట్ సెడ్ ఇట్ ఈస్ ఫెయిల్డ్ స్టేట్ అని కూడా నాకు చూపించింది. పెండింగ్ ఆర్డర్లో ఏం చూపించలేదు, ఫెయిల్డ్ స్టేట్లో చూపించింది. సో దిస్ ఈస్ ది రియాలిటీ విత్ రోపోసో క్లౌడ్స్. మీరు ఇప్పుడు చూసిన ప్రోడక్ట్స్ వర్తా? మీరు పర్చేస్ చేస్తారా? దిస్ ఇస్ మై క్వశ్చన్ మార్క్ టు యూ గైస్. ఇప్పుడు ఇది రియాలిటీ. ఈ ప్రోడక్ట్ మీరు బయట చూసే వీడియోస్కి మీకు ఆ ప్రోడక్ట్ రిసీవ్ అవ్వడానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఆ కాస్ట్కు వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ను రోపోసోలో మీషోలో సెల్ చేస్తున్నారో
అదే కాస్ట్కు మనము సెల్ చేస్తే ఎస్ పీపుల్ విల్ బి కంఫర్టబుల్. పర్చేస్ చేసిన వాళ్ళు ఓకే ఈ కాస్ట్కి మనం ఇంకేమి ఎక్స్పెక్ట్ చేస్తామో అని వదిలేస్తారు. అయితే దాని మీద ఎప్పుడైతే మనం ప్రాఫిట్ మార్జిన్స్ యాడ్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఈ ప్రోడక్ట్స్ యొక్క కాస్ట్ ఎక్కువగా కనబడుతుంది అండ్ వాటి యొక్క ఫంక్షన్కి అది మ్యాచ్ అవ్వడం లేదు. దిస్ ఇస్ వాట్ మై ఒపీనియన్ ఇస్. ఇది మొత్తం టెస్ట్ చేసిన తర్వాత నా నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? నంబర్ 1, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ఎనీ ఆఫ్ దిస్ ప్రోడక్ట్స్. వీటిని నేను యాజ్ ఎ బయ్యర్గా పర్చేస్ చెయ్యను. సో అలాంటప్పుడు ఇది ఏ ప్రాబ్లమ్ను సాల్వ్ చేయడం లేదు. సో ఐఎమ్ నాట్ గోనా సెల్ దీస్ ఏదైతే రోపోసోలో ఉందో మీషోలో ఉందో దే ఆర్ నాట్ గుడ్ ఎనఫ్ ఫర్ మీ టు సెల్ అండర్ అవర్ క్లీనియా బ్రాండ్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి బ్రో అంటే నేను ఇప్పుడు జనరల్గా ప్రోడక్ట్స్ తీసేసుకున్న మీషోలో రోపోసోలో ఏదైతే మనకు కనబడిందో ఆ ప్రోడక్ట్స్ను నేను సెల్ చేయాలని ట్రై చేశా. లైక్ ఐ సెడ్ అందువల్ల ఆ ప్రోడక్ట్స్ యొక్క ప్రైస్ డైరెక్ట్ నెక్ టు నెక్ ఉంది. సో మనకు కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ నా స్టెప్స్ ఏంటుంటుందంటే ఇండివిజువల్గా ప్రోడక్ట్ను పిక్ చేయాలి. అంటే వాషింగ్ మిషన్ క్లీనింగ్, స్టవ్ క్లీనింగ్, బాత్రూమ్ క్లీనింగ్, షూ క్లీనింగ్ కిట్, ఇంకా కార్ క్లీనింగ్, సెల్ఫ్ హైజీన్. ఇక నేను చాలా మైక్రోనిష్ క్లీనింగ్ దీంట్లో మళ్ళీ మైక్రోనిష్ వెళ్ళాల్సి ఉంటుంది. ల్యాప్టాప్ క్లీనింగ్. సో ఇలాంటి ఇండివిజువల్ హైలీ పెయిడ్ ప్రోడక్ట్స్ ఈ ల్యాప్టాప్ కానీ వాషింగ్ మిషన్ కానీ ఫ్రిడ్జ్ కానీ వీటన్నిటి మీద కస్టమర్స్ ఒక హై అమౌంట్ను ఇన్వెస్ట్ చేశారు. సో వాటిని క్లీన్గా పెట్టుకోవడానికి వాళ్ళ మైండ్ విల్ బి రెడీ టు స్పెండ్ మోర్ దెన్ 500 రూపీస్. ఎందుకంటే ఆ క్లీనింగ్ అనేది వర్త్ అని వాళ్ళకి ఫీల్ అవుతుంది, లేదా బ్యాక్ ఎండ్లో క్లీనింగ్ కంపల్సరీ అని వాళ్ళకి తెలుసు. సో అలాంటి కంపల్సరీ క్లీన్ చెయ్యాలి అనే కాన్సెప్ట్ ఉన్న ప్రోడక్ట్ను పిక్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇండివిజువల్గా సర్చ్ చేసి యూనిక్ అండ్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ను ఐడెంటిఫై చేస్తే నాకు బయట కనబడితే వాటిని అమెజాన్ ఫ్లిప్కార్ట్లో చూసి ఎలా ఉంది వీటికి రివ్యూస్ ఎలా ఉంది అని నేను చెక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వీటికి రివ్యూస్ లేదు ఉందా బాగుంది బెటర్ ఉంది అంటే అప్పుడు వన్స్ అగైన్ నేను రోపోసోలో ఉందా లేదా, రోపోసోలో లేదు అంటే ఇండియన్ మార్ట్లో ఉందా, ఇప్పుడు స్లోగా డ్రాప్ షిప్పింగ్ చేయాలన్నా యాక్చువల్ ఈ కామర్స్ మీద ఇన్వెస్ట్ చేయాలన్నా అనే క్వశ్చన్ మార్క్లో మనం పడతాం. సో దిస్ ఇస్ హౌ యాక్చువల్ రియాలిటీ ఆఫ్ ద డ్రాప్ షిప్పింగ్ అలైన్స్. సో నా ఒపీనియన్ ఏంటంటే బయట నాకు అదర్ డ్రాప్ షిప్పర్స్ ఎలా చేస్తున్నారో అనేది నాకు తెలీదు. ఐఎమ్ నాట్ హియర్ టు స్కామ్ పీపుల్, ఐఎమ్ హియర్ టు సెల్ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్స్. సో ఈ రోపోసో నుంచి కానీ మీషో నుంచి కానీ నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్ వాటి యొక్క ప్రైస్ వర్తున్నాయి. దాని మీద మనం ఏదైనా మార్జిన్స్ యాడ్ చేసామంటే ఇట్స్ నాట్ డూయింగ్ ఎనీ జస్టిస్. దిస్ ఇస్ ది రియాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్స్ దట్ ఆర్ అవుట్ సైడ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అని కూడా నేను మీకు చెప్పాను. సో దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాం. అండ్ లాస్ట్గా నేను ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నా. నాకు రీసెంట్గా వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ కాల్ చేశారు. వాళ్ళతో నేను మాట్లాడుతున్నా, బ్రో నేను ఇప్పుడు అర్జెంట్గా మనీ ఆన్ చేయాలి, అలాంటప్పుడు నేను డ్రాప్ షిప్పింగ్ చేయాలి అనుకుంటున్నా, ఎలా చేద్దామా అనే విధంగా నన్ను క్వశ్చన్ చేశాడు. దీని గురించి అన్ని క్వశ్చన్స్ను పిక్ చేసుకొని ఇంకో సపరేట్ వీడియోలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియోగానే నేను ఒక వీడియోలా లాంచ్ చేస్తా. సో అందులో మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి డ్రాప్ షిప్పింగ్ గురించి ఆన్సర్ చేస్తాను. సో ఆ వీడియోని మిస్ చేయకుండా ఉండాలంటే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.